డిపాజిట్ ఎలా చేసుకోవాలి, కూపన్ ఎలా కొనుక్కోవాలో చూపిస్తాను. ముందు అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్ ఏమైంది, మూడు గీతలు నొక్కండి, లాగిన్ వస్తుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈజీ. ఇక్కడ నా డిపాజిట్ వ్యాలెట్లో 80 రూపాయలు ఉన్నాయండి. డిపాజిట్ వ్యాలెట్లో ఇప్పుడు నేను 5 కూపన్లు కావాలి నాకు, అంటే 575 రూపాయలు, 580 రూపాయలు డిపాజిట్ చేస్తాను. ఇక్కడ కింద ఫస్ట్ హోమ్ అండ్ డిపాజిట్ ఉంది చూడండి. సెకండ్ డిపాజిట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ గేట్వే, రేజర్ పే. అమౌంట్ 5టికి 575 రూపాయలు, 575. పైకి వెళ్ళండి, ప్రొసీడ్ టు పేమెంట్. అంతే. మినిమం 5 కూపన్లు కొనుక్కోవాలండి. కూపన్లు కొనుక్కోవాలంటే ఓన్లీ 5. ఇక్కడ వచ్చింది కదా ఫోన్పే, ఆల్రెడీ నాకు ఫోన్పేలో ఉన్నాయి కాబట్టి ఫోన్పేలో పే అంటున్నాను. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తుంది ఏంటంటే ఇలా వెయిట్ చేయాలి. ఓకే, ఫోన్పేలోకి వెళ్ళి ఫోన్పే ఎంటర్ చేయండి. ఇప్పుడు పేమెంట్ సక్సెస్ అయిందండి. ఇక్కడ ఇట్లా వెయిట్ చేయాలి. ఇప్పుడు కన్ఫర్మ్ అన్నప్పుడే మీరు బ్యాక్ వచ్చేస్తారు. బ్యాక్ వచ్చేసరికి అది అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో అయిపోతుంది. ఇప్పుడు రోజర్ పేకు పేమెంట్ అయిపోయింది. ఏమనకూడదు. ఇది మళ్ళీ మన క్యూ లైఫ్ వరల్డ్లోకి వచ్చే వరకు ఇలాగే ఉండాలి. ఇప్పుడు క్యూ లైఫ్ వరల్డ్లోకి వచ్చింది. ఫస్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చినప్పుడే మీరు బ్యాక్ వచ్చేస్తే ఈ పైసలు మన క్యూ లైఫ్లోకి రాకుండా అటు మన అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. అట్లా మధ్యలోనే ఉంటుంది. ఇలా వెయిట్ చేయాలి. ఇప్పుడు క్యూ లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు హోమ్ అనండి. చూడండి 655 రూపాయలు, 575, ఇంతకుముందు 80 అండి, 655. ఇప్పుడు నా వ్యాలెట్లోకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూపన్లు కొనుక్కోవాలి. కూపన్లు కొనుక్కోవాలంటే నాకు 5 కూపన్లు కావాలండి. కిందికి వెళ్ళండి. యాక్టివ్ బై కూపన్ తర్వాత యాక్టివ్ చేసుకోవచ్చు. యాక్టివ్ బై ఫండ్ తీసి పడేసిండంట, లేదు. కూపన్ ఎక్కడుంది? కింద చూద్దాం. కింద బై కూపన్ ఉంది కదా, డిపాజిట్ పక్కన బై కూపన్ క్లిక్ చేయండి. ఎంటర్ నెంబర్ ఆఫ్ కూపన్. నాకు ఎన్ని కూపన్లు కావాలి? 5 కావాలి. డీటెయిల్స్ 5 కూపన్లకు అమౌంట్, బై కూపన్ క్లిక్ చేయండి. 5 కూపన్లు కొన్నాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త అండి. ఈ 5 కూపన్లు నాకు ఎక్కడ కనిపిస్తాయంటే మళ్ళీ హోమ్లోకి వెళ్ళండి. డబ్బులు అయిపోయినది కూడా 105 కూపన్లు కొనేసుకున్నాను. ఈ కూపన్లు మధ్యలో సెకండ్ది కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్, ఇక్కడికి వెళ్ళండి. అది క్లిక్ చేస్తే నా 5 కూపన్లు ఇక్కడ కనిపిస్తాయి. 1 2 3 4 5. ఇది అండి నా 5 కూపన్లు. ఇప్పుడు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన అకౌంట్లోకి వెళ్దాము. ఆల్రెడీ నాది రిజిస్టర్ అయింది. ఇక్కడండి మీరు డిపాజిట్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది డిపాజిట్ వ్యాలెట్లో. ఇప్పుడు మన ఐడి యాక్టివ్ కాకపోతే ఇక్కడ యాక్టివ్ ఉంది కదా స్టేటస్, అక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ 115 మాత్రమే డిపాజిట్ చేసుకుంటే, మన అకౌంట్ మనమే, మీ అకౌంట్ మీరే చేసుకుంటే ఇక్కడ కిందికి వెళ్ళండి. యాక్టివ్ బై ఫండ్ అని చూడండి. ఇక్కడ యాక్టివ్ బై ఫండ్, ఇగో దీనిపైన ఇక్కడ పైన యాక్టివ్ బై ఫండ్, ఇది క్లిక్ చేయండి. యాక్టివ్ బై ఫండ్ క్లిక్ చేసి, ఎందుకంటే 115 డిపాజిట్ చేసుకుంటే ఇక్కడ డిపాజిట్ వ్యాలెట్లో 105 ఉన్నాయి నా దగ్గర. అయితే మీరు 115 డిపాజిట్ చేసుకుంటే 115 చూపిస్తుంది. ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి 115. ఓకే, ఆల్రెడీ ఇది సెలెక్ట్ అయింది. యాక్టివ్ నో నొక్కండి. నొక్కేస్తే యాక్టివ్ అయిపోతుంది మీ ఐడి. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే అది ఆల్రెడీ యాక్టివ్లో ఉంది కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది ఫండ్ ద్వారా యాక్టివ్ చేసుకోవడము. నెక్స్ట్ కూపన్ ద్వారా మన ఫ్రెండ్ మనకు కూపన్ పంపించాడు అనుకోండి, మన అకౌంట్ మాత్రమే చేసుకోవాలి. మన ఫ్రెండ్కి మనం 115 పంపిస్తాం, నాకు ఒక కూపన్ పంపించు అని. అప్పుడు ఆయన పంపించిన కూపన్ ఇక్కడ ఉంటుంది. కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్ ఉంది కదా సెకండ్ది, ఇగో ఇక్కడ కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్, ఇది క్లిక్ చేయండి.
ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర 3 కూపన్లు ఉన్నాయి. మీకు ఒక కూపన్ నేను పంపిస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఈ కూపన్ను యూజర్ కాపీ సింబల్ ఉంది కదా, ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ హోమ్లోకి వచ్చి మీరు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో చూపిస్తున్న కూపన్ ద్వారా. అప్పుడు ఇక్కడ మీది ఇన్యాక్టివ్ ఉంటుంది కదా, పైకి వెళ్ళి ఇక్కడ యాక్టివ్ బై కూపన్ కింద నుంచి ఇక్కడ యాక్టివ్ బై కూపన్ ఇది క్లిక్ చేయండి. చేసి ఇక్కడ కూపన్ అక్కడ కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ యాక్టివ్ నవ్ అని నొక్కేస్తే యాక్టివ్ అయిపోతుంది మీ ఐడి. ఇది కూపన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవడం. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే నేను కూపన్ ఎంటర్ చేయలేదు కాబట్టి నాది యాక్టివ్లోనే ఉంది కాబట్టి. ఇది కూపన్ ద్వారా యాక్టివేషన్, మన ఐడి మనం చేసుకోవడం. ఫండ్ అయిపోయింది, మన ఐడి యాక్టివ్ కూపన్ ద్వారా అయిపోయింది. ఇక కూపన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలంటే ఇప్పుడు 5 కూపన్లు కొన్నాం కదా, 5 10 ఉన్నాయనుకోండి. ఒక ఫ్రెండ్ కూపన్ అడుగుతాడు, మనకు డబ్బులు పంపించి కూపన్ అడిగితే మన కూపన్లు ఎక్కడ ఉంటాయి, మన కొన్న కూపన్లు కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్లో ఉంటాయి. ఇక్కడ వచ్చి మనం ఎన్ని కూపన్లు అయితే పంపాలి, 3 కూపన్లు అనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డబ్బాను క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి అన్ని కూపన్లను. ఇక్కడ ఎంటర్ ఐడి నెంబర్, మన యూజర్ ఐడి మన ఫ్రెండ్ యొక్క యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ నౌ నొక్కితే 3 కూపన్లు ఆయనకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి, ఎందుకంటే నేను ఐడి నొక్కలే, ఎర్రర్. నా కూపన్ నా దగ్గర ఉంది, ట్రాన్స్ఫర్ కొడితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కాపీ అయింది కదా. ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చిందండి రాత్రి నుంచి. ఏంటంటే ఇక్కడ కింద అదర్ యూజర్ యాక్టివేషన్ కింద ఉంది చూడండి, ఇక్కడ అదర్ యూజర్ యాక్టివేషన్. ఇదేంటంటే మన ఫ్రెండ్ది కానీ ఇతరులు కానీ ఎవరిదైనా సరే ఐడి, వాళ్ళ ఐడిలోకి వెళ్ళకుండా మనము వాళ్ళ ఐడిని యాక్టివేషన్ చేయడం. దానికి మనకి ఏం కావాలంటే ఈ పైన యూయూ నెంబర్ ఉంది చూడండి, యూయూ నెంబర్ ఈ నెంబర్ ఒకటి పంపమని చెప్పండి. QLINDAP అని ఉంది కదా, ఈ ఐడి ఒకటి కావాలి. ఈ ఐడిని కాపీ చేసుకొని పంపమని చెప్పండి. మనం పంపొచ్చు, మనం చేయాలంటే ఓకే. అది ఎలా చేయాలంటే అంతే, ఆ ఐడి ఒకటి కావాలి. యాక్టివ్ అదర్ యూజర్ యాక్టివేషన్ క్లిక్ చేసి ఎంటర్ యూజర్ ఐడి దగ్గర ఇప్పటి 16 డిజిట్స్ యూజర్ ఐడి కాపీ చేయాలి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ బై కూపన్, మనం కూపన్ ద్వారా చేస్తున్నాం కదా, ఓకే. కూపన్ కోడ్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పటిది సెలెక్ట్ ప్లాన్ 115. ఇప్పుడు యాక్టివ్ నొక్కండి. యాక్టివ్ నొక్కొస్తే ఎవరి ఐడి అయినా సరే యాక్టివేట్ అయిపోతుంది. ఇది రాత్రి నుంచి వచ్చిందండి, ఈరోజే వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఇలా చేయాలంటే వాళ్ళ ఐడిలోకి లాగిన్ అయ్యి ఉంటేనే అయ్యేది యాక్టివేషన్. ఇప్పుడు జస్ట్ కూపన్ ద్వారా వాళ్ళ యూజర్ ఐడి ఉంటే అయిపోతుంది. ఇంకొకటి మంచి పని, మంచిగా చేశారు. ఇంతే అండి. ట్రాన్స్ఫర్ డిపాజిట్ దగ్గర మాత్రం జర వెయిట్ చేయండి, ఒక 30 సెకండ్లు వెయిట్ చేస్తేనే అది మన క్యూ లైఫ్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అప్పుడు మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది, డిపాజిట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.